స్వాధ్యాయంలో అక్కడ నడుస్తుంది. మరి మనకి ఇప్పుడు ఇలా చేయగానే ఇలా ఫలితం రావాలి అనుకుంటాం కదా. అందరి దిమాకులు అలాగే ఉంటాయండి. ఇలా చేస్తున్నామో లేదో అలా ఫలితాలు వచ్చేయాలి అని మనం అనేసుకుంటాం. కానీ అది కరెక్టా కాదా అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం పంట వేయగానే వస్తుందా అండి? వస్తుందా? రాదు. టైం పడుతుంది. దానికి గాలి కావాలి, ఎండ కావాలి, నీరు కావాలి, అన్నీ కావాలి. దానికి ఎప్పుడు ఎదుగుదల కానీ పుట్టగానే మనం ఏమన్నా చిన్నపిల్లలుగానే పుడతాం, ఇంత పెద్దగానైతే పుట్టలేం కదా. ప్రతిదానికి ఒక సమయము, సందర్భం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ధ్యానం అనేది ఏం చేస్తుంది అసలు? మనం ఎందుకు చేయాలమ్మా ధ్యానం అంటే, ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు, కొంచెం చదువుకోలేరు, వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి అర్థం కాదు. అయినా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పూర్వం నుంచి భయము భక్తి రెండు ఉన్నాయి వాళ్ళకి. భయము ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు భక్తి ఏమైంది? ఫ్యాషన్ అయింది. అవునా? భక్తి ఏమైంది? ఇప్పుడు ఫ్యాషన్ అయింది. ఊరికి ఒకటి ఉండేది, ఇప్పుడు ఎన్నైనాయి? మన ఊళ్ళోనే కాదు, ఊరికి. అంటే ఎందుకు ఒకటే ఉండేది అంటే, అందరము మనం ఒక దగ్గరికి రావాలని, అందరము అప్పుడన్నా కలుస్తామని. ఇప్పుడు ఏమైపోయిందంటే, మీ దుర్గమ్మ మీరు పెట్టుకోండి, మా దుర్గమ్మ మేము పెట్టుకుంటాం, మా గణపతి మేము పెట్టుకుంటాం, మీ గణపతి మీరు పెట్టుకోండి. మీది మాది అన్నది ఎప్పుడైతే పెరిగిపోతుందో పరమాత్మ దగ్గర అవుతాడా, దూరం అవుతాడా? మనకి ఈ విషయం తెలుసు. తెలనోళ్ళను చూడండి, సత్యం తెలనోళ్ళు ఎవరు లేరు. కాకపోతే దాన్ని మొత్తం అజ్ఞానంతో మూసేస్తున్నాం. ఇక్కడ మీరందరూ ధ్యానం చేస్తుంటే అక్కడ నుంచి ఏం వినిపిస్తుందంటే, వాళ్ళు కళ్ళే మూసిండ్రు, ఆడ ఏం నడుస్తుంది, ఆడ పోయి ఏం చేద్దాం. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని ఉంటే మా ఇంటికి వెళ్ళి నేను చెప్తాం. అది ఓళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని వినబడుతుంది కదా అక్కడ దాకా. మనకు ఒక పద్ధతి అనేది ఉంది, ఒక క్రమశిక్షణ అనేది ఉంది. మన ఊరికి ఒకరు ఎక్కడి నుంచో వస్తున్నారు అంటే అది మీరిచ్చే ఏంటి, మీరు మన దగ్గర అందరం కలిసి కూర్చోవడం అనేది గౌరవం. అందుకే ఒక ఊరికి ఒకే దుర్గామాత ఉండాలి, ఒకే గణపతి ఉంటే అందరము కలుస్తాము, మంచి చెడు విషయాలు తెలుసుకొని భజనలు చేసి జ్ఞానాన్ని తీసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అందుకే ఇక్కడ భక్తి ఏమైందంటే ఫ్యాషన్ అయిపోయింది. మరి ఇప్పుడు మనము ధ్యానం అనేది అసలు ఎందుకు? ధ్యానం అంటే ఎవరో ఇట్లా పంకు ముసలోళ్ళు చేసేది అనుకుంటారు. వాళ్ళు చేసేది కాదు. ఎందుకంటే శరీరము వాళ్ళకి సహకరించదు, ఇంకా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం లేదు. కానీ ధ్యానం అనేది ఆంజనేయుల స్వామి ఎప్పుడు చేసింది? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆంజనేయ స్వామి సన్నిధిలో కూర్చున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేసిండు? అంజనీదేవి కడుపులో ఉన్నప్పటి నుంచి ఆయనకి జ్ఞానబోధ చేసింది. 2 సంవత్సరాల నుంచి ఆయన ధ్యానం నేర్చుకున్నాడు. శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఆంజనేయుల స్వామి మీ ఇంట్లో ఫోటో ఉంటే చూడండి, వెళ్ళి ఒక్కసారి నా కళ్ళు తెరిచి కూర్చున్నట్టు కనబడతాడా? కనిపిస్తాడా అమ్మ? ఆంజనేయ స్వామి ఫోటోని చూడండి, ఆయన విగ్రహాన్ని చూడండి, కళ్ళు తెరిచి ఉండవు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తున్నారు. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎందుకు ఇది అలవాటు చేయాలంటే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వింటారు, పెద్దగా అయితే వింటారా?
అమ్మ నీకేం తెలుసు, నువ్వు చదువుకున్నావా, నాకు తెలుసు అంటారు ఇప్పుడు. అవునా? అందుకే పెద్దగైనాక మనం ఏం చెప్పలేమని కడుపులో ఉన్నప్పుడే చెప్పుమని చెప్పిండు. మరి కడుపులో ఉన్న వాళ్ళు వినలేదా? లవకుశలు, ఆంజనేయ స్వామి, భక్త ప్రహ్లాద, ఇంకొకరెవరు అభిమన్యుడు నేర్చుకున్నాడు. కడుపులో ఉండగానే కదా వీళ్ళందరూ నేర్చుకున్నది. వీళ్ళందరినీ మనం పూజిస్తున్నాం కదా. వీళ్ళందరూ కడుపులో ఉండగా నేర్చుకున్నారంటే మనకి ఏమి ఇస్తున్నారు? దేవతలందరూ ఏం సందేశం ఇస్తున్నారంటే ఒక తల్లి అందరికంటే గొప్పది. ఫస్ట్ స్థానం, సృష్టిలోనే ఫస్ట్ స్థానం తల్లికి ఉంది. అందుకని ఆ తల్లి కడుపులో ఎప్పుడైతే బిడ్డ పడతాడో ఆ బిడ్డకి నేర్పడం స్టార్ట్ చేయాలి. అమ్మ ఒడి ఫస్ట్, బడి మళ్ళా. మనం ఏమనుకుంటాం? ఆ పొల్లాడు బడికి పోయి చెడిపోయింది అనుకుంటాం. అసలు నీ ఒడిలో సరిగా ఉన్నాడా? నువ్వు నేర్పినావా? నీ ఒడికి రాకన్నా ముందు నీ గర్భంలో నేర్పడానికి రామాయణం ఇచ్చిండు, భగవద్గీత ఇచ్చిండు, భాగవతం ఇచ్చిండు, కృష్ణ లీల ఇచ్చిండు. అసలు మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని గీతలు ఉన్నాయో తెలుసా? భగవద్గీత ఒక్కటే కాదు, మనకి చదవడానికి 108 గీతలు ఉన్నాయి. ఒక్క పేరు కూడా మనకు తెలియదు, భగవద్గీత పేరు తప్ప. 108 గీతాలు ఏ దానికి సంబంధించో దానికి సంబంధించి ఉన్నాయి. ఒకే ఒక భగవద్గీత మాత్రం మనిషి దుఃఖాన్ని తొలగించడానికి ఇచ్చింది. మరి అలాంటి గీత మనకేం చెప్తుందంటే ధ్యానం చేయమని చెప్తుంది. ఎన్నడన్నా మనం భగవద్గీత చదివి భగవద్గీత వింటే ఈ ధ్యానానికి ఉరికొచ్చేవాళ్ళు. ఎందుకంటే అమ్మ మనకి చెప్పేవాళ్ళు లేక మనం మరుగున పడిపోయింది. అందుకే ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ చదువుకోవాలని ఎందుకు చెప్పిందంటే చదువుకోవడం అంటే బడికెళ్ళి చదువుకునే చదువు కాదు. ఇంటి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారా లేదా? మీరందరూ ఏం చెప్తారంటే అమ్మ మేము చదువుకోలేము మా వాళ్ళు, ఆ చదువు కాదు. భగవంతుని చదువు ఒకటి ఉంటుంది. బడికెళ్ళే చదువు వేరు, గుడికెళ్ళి చదివే చదువు వేరు. ఆ చదువు పేరే భగవద్గీత. అలాంటి చదువు ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉంది అని చెప్తున్నాడు. విశ్వంలో ఏముందో ఆ విశ్వం అంతా నీ లోపల ఉంది అని చెప్తున్నారు సద్గురువులందరూ. ఫస్ట్ నీ లోపలికి నువ్వు పోతే కదా నీ లోపల ఏముందో తెలుస్తుంది. మనం గిర్రా బయట తిరుగుతున్నాం కాబట్టి లోపల ఏముందో తెలుస్తలేదు. అందుకని మనం కర్మ చేయాలి, పని చేయాలి. మన పని ఏందో మనం చూసుకోవాలి, అది చెయ్యాలి, పరమాత్మకి దగ్గర అవ్వాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఒక దీపం పెట్టి ఒక అగరబత్తి ముట్టిస్తే పరమాత్మకి దగ్గర అవుతాం అనుకుంటున్నాం. అది కేవలం ఒక మెట్టు, ఒక్క మెట్టు ఎక్కడం మాత్రమే. తర్వాత ఆగిపోయినావు నువ్వు అక్కడ. 2వ మెట్టు పేరు స్తోత్రం, 3వ మెట్టు పేరు జపం. మొత్తం స్లాబ్ పైకి వెళ్ళాలంటే ధ్యానమే మార్గం అని భగవద్గీత చెప్తుంది. నేను చెప్పట్లేదు. నేను ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చి ఫలానా మేడం వచ్చి చెప్పింది ఇది మర్చిపోండి. నేనేం చెప్తున్నానంటే గీతలో ఏముంది అదే చెప్తున్నాను. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. గీతలో ప్రతి ఒక్కరిని యోగం చేయమని చెప్పిండు. అందుకేగా నా 18 అధ్యాయాలన్నింటికి యోగం యోగం అని పెట్టిండు కృష్ణ భగవానుడు. ఎందుకంటే ఒక తల్లి ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో అప్పటి నుంచి మొదలు పెడితే పొట్ట మీద చేతేసుకొని ఆ బేబీతో మాట్లాడే శక్తి మనకుందని చెప్పిండ్రు శాస్త్రాలలో. నిరూపణ జరిగింది కదా. అభిమన్యు నిరూపంలో, భక్త ప్రహ్లాద రూపంలో తల్లులందరూ నిద్రపోతే కడుపులున్న పిల్లలు నేర్చుకున్నారని ఎందుకు సందేశాలు ఇచ్చిండ్రు మనకి? ఇది వాళ్ళకు మాత్రమేనా? మనకు జరగదా? జరుగుతుందా? జరగదా? కావాలంటే ఫస్ట్ ఎవరైతే మీ ఇళ్లలో గర్భం దాలుస్తారో అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. భగవద్గీత చదివియండి. టీవీ అసలు చూడద్దు.
మంచి విషయాలైతే ఓకే, అక్కడ మీరు ప్రాక్టీస్ చేసి చూడాలి, రైటా రాంగా మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఒక తల్లి స్టార్ట్ చేయడం నేర్పుతుందో చిన్న ఉన్నప్పటి నుంచి, ఆ బిడ్డ పెద్దగైన తర్వాత నువ్వు చెప్పాల్సిన అవసరం లేని స్థితికి అద్భుతంగా సంస్కారవంతుడుగా ఎదుగుతాడు. మరి ఇవన్నీ తల్లికి రావాలి అంటే ఫస్ట్ తల్లి చదువుకోవాలి. చదువుకోవడం అంటే మళ్ళీ బడికి వెళ్ళకండి, భగవంతుని దగ్గరికి వెళ్ళే చదువు. ఆ చదువు పేరే ఆత్మవిద్య, అంటే భగవద్గీత. మరి ఆ చదువు లేని ఈ చదువు ఎట్లే అవుతారు మేడం? ఆ బడికి పోతేనే కదా ఇది చదవడం వస్తుంది. ఆ చదువు కంటే ఈ చదువు రావాలంటే ఇగో ఇలాంటి క్లాసులు వినాలి. మనకి ఆత్మవిద్య లేకనే దుఃఖం ఉందండి. ఎందుకంటే ఒక రోగం వచ్చింది, నీకు ఒక పని కావాలి, అది జరగలేదు. రోగం వచ్చినా దుఃఖమే, పని జరగకపోయినా దుఃఖమే. మరి రెండింటికి కారణం ఎవరో నీకు విద్య ఉంటే తెలుస్తుంది. ఆ రెండింటికి కారణం భగవంతుడో, పక్కింటోడో, ఎదిరింటోడో, ఎనికింటోడో, నీ చుట్టాలో, నీ దోస్తులో కారు అన్న సంగతి నువ్వు తెలుసుకుంటావు. ప్రతిదానికి మనమే కారణం అన్న సత్యం తెలుసుకుంటాం. కాబట్టి ప్రతి మనిషికి ఆత్మ విద్య కావాలమ్మా, బాహ్య విద్య కాదు, ఆత్మ విద్య. ఎందుకంటే మనం ఆత్మలో, మనలో ఉన్న శక్తి పేరు ఆత్మ. శక్తి ఉంటేనే కదా అప్పటి నుంచి నేను మాట్లాడుతున్నా. నా లోపల ఒక శక్తి ఉంది. ఇప్పుడు నా నోరు చూడండి, మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక తప్పుగా భావించద్దు, శవం కూడా దేవునితో సమానమే, అందుకే కదా మొక్కుతాం. మేడం దుర్గా మందిర్ దగ్గర శవం అన్నదని మళ్ళీ తప్పుగా భావించకండి. ఇక్కడ ఒక శవం ఉందనుకోండి, శవంకి నోరు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? మాట్లాడుతుందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అది మాట్లాడట్లేదంటే అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమి ఉంది? ఆత్మ అనే శక్తి ఉంది. ఇక్కడ అక్కడ వెళ్ళిపోయింది. అంటే శరీరం మాట్లాడుతుందా అండి? శరీరం వెనకాల ఒక శక్తి ఉంది, ఆ శక్తే ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ. మనసులో పడుతుందా? పడుతుంది. ఇంటికి పోయిన తర్వాత గంగాళం పెట్టి అందులో పోసేయండి నీళ్ళల్లా. మళ్ళీ నేను శనివారం వచ్చే లోపల నేనేం చెప్పినా అమ్మా, మీరెంతెంత మర్చిపోతే మనం ఎప్పటికీ దగ్గర కామమ్మా. ఫలానా శనివారం నాడు ఇది చెప్పింది మేడం, ఈ రోజు ఏం చెప్తుందని ఆతృత ఉండాలి మీకు. అప్పుడే కదా మీ లోపల, ఆ లోపల ఉన్న బ్లాక్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి. పిల్లాడు బడికెళ్ళి ఈరోజు చదువు మీద శ్రద్ధ ఉన్నాడు, మేడం నిన్న ఇది చెప్పింది, ఈరోజు ఏం చెప్తుందన్న ఆతృత ఉంటుంది ఆ అబ్బాయికి, ఫస్ట్ వచ్చే అబ్బాయికి. ఆ ఫస్ట్ రాగానే మనం మెచ్చుకుంటాం. మరి మీకు అద్దా ఫస్ట్? ఫస్ట్ అంటే మోక్షం. ఇక్కడ ధ్యానం అనేది ఎందుకంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీలో రోజు ఇలా నూపుతారా అండి కదా? ఇక్కడ మనము అమ్మవారిని నిలబెట్టుకున్నామని శుద్ధి చేసినాం. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తా ఈరోజు అనగానే మీరు దబా దబా ఇంటికి పోయి ఏడన్నా చెత్తుంటే ఏం చేస్తారు? ముందు ఇల్లుని శుద్ధి చేస్తారు. ఒక మామూలు మనిషి మీ ఇంటికి వస్తుంది అంటే ఇల్లు శుద్ధి చేసి పెడతాం. మరి సాక్షాత్తు భగవంతుడు నీ అంతరంగంలో నివసిస్తున్నాడు, అది శుద్ధి ఉండక్కర్లేదా? ఆ శుద్ధి పేరేంటిది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనే అరిషడ్ వర్గాలని తొలగించుకోవాలి. అవి తొలగితే తప్ప ఈ మహిషాసుర మర్దిని అనే దుర్గామాత నీకు కనబడదు. 6 పేర్లు చెప్పిన,
మరి ఇక్కడ 9 నవరాత్రులుగా మనం చేస్తున్నది. ఇంకా 3 ఏంటి? తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 9 గుణాలండి. ఇప్పుడు అసలు దుర్గామాత ఎందుకు అవతరించింది? అసలు పెట్టుకుంటే అయిపోయిందా? ఎందుకు అవతరించింది ఎంతమందికి తెలుసు? దీక్ష తీసుకోవడం, దుర్గామాత నిలబెట్టుకో, మా కాలనీలో మేము పెట్టుకుంటాం, మీ కాలనీలో ఇదొక్కటి మాత్రం వస్తుంది. కానీ అమ్మ అసలు అవతారం ఎందుకు ఎత్తింది? అవతారంలో ఎవరెవరు ఉన్నారు? అసలు ఎందుకు వచ్చింది? ఇదంతా ఎందుకు వచ్చింది? మనం ఎందుకు పూజ చేయాలి? విజయదశమి నాడు ఏం జరిగింది? ఎంతమందికి తెలుసుకున్నాం మనం? ఇదే కదా ఆత్మజ్ఞానం అంటే. మరి ఈ 9 రోజులకి అంతరార్థం ఏంది? ఈ 9 రోజులు ఒక విగ్రహం పెట్టుకొని ఆమె కాడ దీపం పెట్టి ఒక కొబ్బరికాయలు కొట్టుకుంటా మాలలు వేసుకుంటా కథం 9 రోజు 10వ రోజు ఆమెని నిమజ్జనం చేయడం అంతేనా? అంతేకాదు. 9 రోజులు 9 రాత్రులు మీరు ధ్యానం చేసి చూడండి. మేము తక్కువ నిద్రపోతామండి. 9 రాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని ఆమె పాదాల దగ్గర వదలమని చెప్పిండు. 9 రాత్రులు మనలో ఉన్న కామాన్ని. ఫస్ట్ రోజు మరి కామం అంటే ఏంటిది? అసలు ధనం కావాలని పిచ్చి, ఎదిరింటో లేదన్నా బాగా సంపాదించి అది నీకు కావాలన్న ఆశ, అత్యాశ, స్త్రీ మీద వ్యామోహం. కామం అంటే ఒక్కటే రాదండి, ఎన్నో వస్తాయండి అమ్మ. మన పరిస్థితి నార్మల్గా ఉంది కానీ నీ ఆశలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే కామం అంటే. కానీ మన ఇంటి పరిస్థితి, నీ ఇంటి పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి మన కోరికలు ఉండడం తప్పు కాదు. అవునా? దానిని మించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు పెళ్లి చేయాలి, ఒక ఆయన బిడ్డకి పెళ్లి చేయాలి. ఆయన ఆర్థిక పరిస్థితి నార్మల్గా ఉంది. ఉన్నంతలో పెళ్లి చేయడం అనేది లోభం లేదు. అందరిలాగా నేను నా బిడ్డ పెళ్లి ఘనంగా చేయాలి, కానీ ఇక్కడ ఆసరా లేదు ఆయనకి. మళ్ళీ ఏం చేస్తాడు? 10 లక్షలు ఏం చేస్తాడు? అప్పు ఎప్పుడైతే తెస్తామో దుఃఖం స్టార్ట్ అవుతుందా లేదా? 10 లక్షలు అంటే 10 రూపాయలా అండి? అది అత్యాశ, అది ఉండడం తప్పు. ఎంతలో ఉన్నామో అంతలా చేసి మనం చేతులు నమస్కారం పెట్టేసి అప్పు చెయ్యకుండా అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఏ పని అప్పు చేసి ఇల్లు కూడా అప్పు చేసి కట్టినామంటే అంతే సంగతులు. కేవలం మనం భూమి కొనుక్కున్నాం అనుకోండి, పంట వండుతుంది, ఆ పంట వల్ల మనం అప్పును తీర్చచ్చు. పెళ్లి గాని ఇల్లు గాని అప్పు చేసి చేసినామంటే దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కోరికలు అక్కడ వద్దు అని చెప్పి పాదాల దగ్గర మొదటి రోజు ఆ గుణాన్ని అమ్మకి సమర్పించాలి. 2వ రోజు నీ క్రోధాన్ని సమర్పించాలి. క్రోధం అంటే ఎలాంటి క్రోధం? మళ్ళా ఇప్పుడు పిల్లాడు బడికి వెళ్తలేడు, కోప్పడం తప్పు కాదు. ఆ కోపం వల్ల నీకు సమాజానికి నష్టం లేదమ్మా. పిల్లాడు బడికి పోతలేడు, అలాంటి కోపం వల్ల మనకు నష్టం లేదు. కానీ మనకు కయ్యమాడేటప్పుడు వస్తాయి చూడు కోపాలు, బీపీలు షుగర్లు వచ్చేలాగా, హార్ట్ బీట్లు పెరిగేలాగా వస్తాయి చూడండి. అప్పుడు మన విచక్షణని వివేకాన్ని కోల్పోయే కోపం వస్తుంది, మీరు గ్రహించండి. అలాంటి కోపం వచ్చిన రోజు మన బుద్ధి, మన విచక్షణ, మన వివేకము మొత్తం కోల్పోతాము. ఈ పని జరగాలని నువ్వు అనుకుంటావు, ఈ పని జరగదని ఎవరన్నా నచ్చి చెప్పినావు అనుకో, నీకు సుర్రుమని కోపం వస్తుంది. అప్పుడు ఆ కోపం పనికి రాదు. ఆ కోపాన్ని నువ్వు ఈ పాదాల దగ్గర 2వ రోజు పెట్టు. ఇలా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, తమో గుణము, రజోగుణము, సత్వగుణం అని 9 గుణాలని 9 రోజులు అమ్మ పాదాల దగ్గర నీ యొక్క అరిషడ్ వర్గాల అవసరం లేని ఆ గుణాలని అమ్మకి సమర్పించడమే 9 నవరాత్రుల దుర్గా నవరాత్రుల మహోత్సవం. అసలు మన దాంట్లోకి వెళ్ళి ఒక గుణం కూడా పోతలేదు. ఎంతో ఇలా దసరాలు వస్తున్నాయి పోతున్నాయి.
ప్రతిదీ మనకి నష్టాన్ని చేకూరుస్తుంది. అసలు అమ్మవారిని కీలుడు అనే ఒక యక్షుడు తపస్సు చేస్తాడు. చేసి అమ్మవారిని తన హృదయంలోనే ఉంచుకోవాలనుకుంటాడు. అప్పుడు అమ్మ కనిపించి చెప్తుంది, కృష్ణానది ఒడ్డున, ఇప్పుడు అక్కడనే కదా ఉంది, కృష్ణానది ఒడ్డున నువ్వు పర్వతంగా ఉండు, కీలుడు యక్షుడనే కీలుడు నువ్వు పర్వతంగా మారు, ఆ పర్వతం పైన నేను నివసిస్తాను, స్థిర నివాసం అని చెప్తుంది ఆయనకి. తపస్సు అంటే ఏంది? ధ్యానం. ధ్యానం చేస్తే అమ్మవారు దర్శనం ఇచ్చింది కీలుడికి. మనకు ధ్యానం అర్థం మరి. కళ్ళు తెరిస్తే కనబడరు, కళ్ళు తెరిస్తే కనిపించే ప్రతిదీ నాశనం అయ్యేది, కళ్ళు మూసినప్పుడు కనిపించేది నాశనం కానిది, అదే ఆత్మ, అదే పరమాత్మ. అందుకనే కళ్ళు మూయమని చెప్తున్నారు దేవుళ్ళందరూ. నీకెంత వయసు ఉంది, ఎంతసేపు వీలైతే అంతసేపు. ఆ కళ్ళు మూసినంతసేపు నువ్వేం తీసుకుంటావు? శక్తిని తీసుకుంటావు. ఇప్పుడు దుర్గాదేవి అంటే మనకేం గుర్తు రావాలి? రూపం కాదండి, ఒక శక్తి. అమ్మ అంటే ఒక శక్తి, అవునా కదా? ఒక శక్తి. ఆ శక్తి ధ్యానంలో తీసుకుంటున్నారు మీరు. సాక్షాత్తు అమ్మవారి శక్తిని మీరు తీసుకుంటున్నారు ధ్యానంలో. పొద్దున లేచి వ్యవసాయం కోసం ఆ శక్తిని దారపోస్తున్నారు. ధ్యానం అంటే ఏందో అనుకుంటున్నారు. ధ్యానం అంటే ఇల్లుని శుద్ధి చేసినట్టు, ఒళ్ళుని శుద్ధి చేసినట్టు, నెత్తిని శుద్ధి చేసినట్టు నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఆ అంతరంగం శుద్ధి పేరే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షస గుణాలు. వాటిని తొలగించుకుంటే మన లోపల ప్రేమ, కరుణ, దయ, సత్యము, ధర్మము, శాంతము, అహింస, ఇంద్రియ నిగ్రహము అనే 8 పుష్పాలు వికసిస్తాయి. అందుకని విజయదశమి అండి. మరి అమ్మ అలా కీలుడికి మాట ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మహిషాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మని పిలుచుకొని, బ్రహ్మని ప్రత్యక్షం చేసుకొని, నాకు మరణం ఉండకూడదు అంటాడు. అలాంటి వరాలు ఇవ్వరు అని చెప్తాడు. ప్రతి ఒక్క మనిషి గాని జీవి గాని పుట్టిన ప్రతి ఒక్కరూ చావాల్సిందే. మరి అలాంటప్పుడు మరణం లేని వరం ఇవ్వరు అని చెప్పినప్పుడు ఏం కోరుకుంటాడు మరి ఆయన? మగవాళ్ళ వల్ల మరణం ఉండకూడదు, పురుషుని వల్ల మరణం ఉండకూడదు. ఎందుకని కోరుకున్నాడు అట్లా అంటే, స్త్రీతోని ఏం శాత కాదు అనుకుంటాడు. స్త్రీ ఒక అబల, ఎందుకు వనికి రాదు అంటాడు మహిషాసురుడు. ఆ స్త్రీతోని నాకు మరణం ఉండాలి అంటాడు. అప్పుడు మరి దుర్గాదేవి అసలు ఎలా వచ్చింది అంటే, శివుడు, విష్ణువు, బ్రహ్మ, వీళ్ళు ముగ్గురు, మళ్ళా వాళ్ళ ముగ్గురు భార్యలు. శివుడు వచ్చిందంటే పార్వతి వస్తుంది, విష్ణువు వచ్చిందంటే లక్ష్మి వస్తుంది. ఇలా వాళ్ళందరూ కలిస్తే వచ్చిన దేవే దుర్గామాత. మరి ఒక్కొక్క దుర్గామాతకి అన్ని చేతులు వస్తాయి కదా. ఆ దేవుళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క చేతులలో చూడండి ఎన్నున్నాయో, ఒక్కొక్కరు ఇస్తారు. ఎవరి దేవునికి సంబంధించిన ఆయుధాలు వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే మనలో అంతరంగంలో ఉన్న రాక్షస గుణాన్ని మదించమని చెప్తుంది అమ్మ. మహిషాసుర మర్దిని. మర్దిని చేయడం అంటే దాన్ని తొలగించడం. మరి 9 రోజులు చేసింది. అందుకే 9 గుణాలు ఉన్నాయి మన లోపల. ఆ 9 గుణాలని ఒక్కొక్క రోజు వధిస్తూ 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని చేసి 10వ రోజు సాధించింది. కాబట్టి 10వ రోజు మనం విజయదశమి చేసుకుంటాం. విజయదశమి ఆ రోజు మనం జమ్మి చెట్టు పూజ చేస్తాం. జమ్మి చెట్టు అంటే విజయానికి సంకేతం. అర్జునుడు, రాముడు,
ఆ విజయదశమి రోజే విజయాన్ని సాధించిండు కాబట్టి ఆ చెట్టుకు పూజ చేసి విజయాన్ని సాధించిండు. రాముడు కూడా రావణాసుని చంపేటప్పుడు మనకి ఏ సినిమాలో ఇవ్వరు, ఏ సీరియల్లో ఇవ్వరు. రాముడు సాక్షాత్తు ఆ చెట్టుకి, ఆ యొక్క జమ్మి చెట్టుకి వ్రతం చేసి ఆ యొక్క అమ్మవారి శక్తిని తీసుకొని రాక్షసుని వధించడానికి వెళ్ళింది. వీరి ఆయుధాలన్నీ, అర్జుని ఆయుధాలన్నీ, భీముని అర్జుని ఆయుధాలన్నీ ఆ చెట్టు పైన పెట్టి ఆ చెట్టు అప్పుడు మాయం చేసి ఇస్తుంది. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడే అవి ఇస్తుంది. ఆ చెట్టు అసలు ఎంత గొప్పదంటే మనకి 4 వేదాలు ఉంటాయండి. అందులో అధర్వణ వేదము అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి చెట్టు ఎంత గొప్పదో ఆ వేదం చెప్తుందమ్మా. అంటే ఒక్కొక్క చెట్టు ఎందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు దసరా రోజు మనం ఏదో బంగారం అని ఇట్లా ఇచ్చేస్తాం, కానీ అది నిజం బంగారం అండి. ఎందుకంటే క్యాన్సర్ మొదలైంది అని తెలియగానే దాన్ని తినడం స్టార్ట్ చేస్తే క్యాన్సర్ కి విరుగుడు అని చెప్పి ఆ శాస్త్రం చెప్తుంది మనకి. అంత గొప్ప చెట్టు మన జమ్మి చెట్టు. దానికి ఒక చక్కటి స్తోత్రం కూడా ఉంటుంది. మనం దసరా రోజు ఆ స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా పలికి ఆ చెట్టుని తాకి ఆ యొక్క శక్తిని మనం పొందాలని దసరా రోజు మనం కొత్త బట్టలు వేసుకోవడం కాదండి, శరీరానికి వేస్తున్నాం కొత్త బట్టలు. కానీ అంతరంగంలో కొత్త ధనం రావాలి. పాత ఆలోచనలన్నీ, అంటే గతంలో జరిగిన పాత ఆలోచనలన్నీ తీసేసి ఆ రోజు కొత్తగా మొదలవ్వాలి. ఇలా మనకి చక్కటి అర్థము, అంతరార్థము ప్రతి పండగకి ఉందండి. ఒట్టి విజయదశమికే కాదు, అన్ని పండగలకి ఉందండి. పండగ యొక్క అంతరార్థం ఏంటంటే జ్ఞానం తెలుసుకోవడం, అందరం ఇలా కలవడం, కలిసి నీ ముచ్చట్లు నా ముచ్చట్లు, శుభ సంకేతాలు, జ్ఞాన సంకేతాలు అన్ని తీసుకోవడానికే ఇలాంటి రోడ్ల మీద పెట్టుకుంటున్నాం మనం. కానీ మనం దాన్ని సింపుల్ గా చేసేస్తున్నాం. ప్రతిరోజు 9 రోజులు ఇక్కడ ధ్యానం జరగాలి, 9 రాత్రులు ఇక్కడ ధ్యానం జరగాలి. మీరు 1 గంట ధ్యానం చేస్తే 3 గంటలు నిద్ర పోయిందంతో సమానం. మనము వినేటప్పుడు బాగా వింటామండి, మళ్ళీ మర్చిపోతాం. కారణం ఏంటంటే మనసు శుద్ధి లేదు. అది శుద్ధి చేసుకోవడం కోసమే ధ్యానం. అందుకనే ధ్యానం ఫస్ట్ ఏం చేస్తుందంటే అమ్మ, మన శరీరాన్ని అంతా శుద్ధి చేస్తూ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫస్ట్ తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గిస్తుంది. ఎన్నో రోగాలను తగ్గించుకొని మీ ముందుకు వచ్చింది నేను ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను ధ్యానంలోకి రాకన్నా ముందు ఎన్నో రోగాలతో బాధపడుతున్న నేను అసలు రోగాలతోనే ధ్యానానికి స్టార్ట్ కావడం, అసలు నాకు అవి రావడం వల్ల నేను ధ్యానానికి దగ్గరైనా, ధ్యానానికి రాకన్నా ముందు ఆ రోగాలని తిట్టేదాన్ని. ధ్యానంకి వచ్చిన తర్వాత ధ్యానం ఇంత గొప్పది అని తెలుసుకున్న తర్వాత ఈ రోగమే నాకు రాకుంటే నాకు ధ్యానం దొరికేది కాదు, వచ్చినందుకు దానికి కృతజ్ఞతలు చెప్పు. అలా స్థితి మారిపోతుంది మనది. అంటే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అన్న సత్యము పెద్దలు ఉత్తానే చెప్పలేరండి. ఇప్పుడు ఫలానా ప్రాబ్లం వచ్చింది, అది తగ్గించుకోవడానికి మీరు ధ్యానానికి వస్తారు. అప్పుడు మెల్లిమెల్లిగా మీకు ధ్యానం దగ్గర అవుతుంది. ఆ ధ్యానం దగ్గర అయినప్పుడు మీకు ధ్యానం నచ్చుతుంది, అది చేస్తున్నారు కదా, మా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అందుకే అది రావడం వల్ల నాకు మంచి జరిగింది అనేది మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంతకుముందు మన స్థితి తక్కువ ఉంటది కదా, ఎప్పుడు మనకు తిట్లే వస్తాయి కాబట్టి తిడుతూ ఉంటాము. నిన్న పొచ్చెరలో జరిగిందండి క్లాస్. అసలు ఎంత అద్భుతమో. వాళ్ళ గ్రామానికి ఒకటే దుర్గామాత తెలుసా, ఒక్క దుర్గామాతనే ఉందండి. అసలు వాళ్ళ ఊరిలో వేరే దుర్గామాతలు లేవు, ఒకటే గణపతి. అది మళ్ళీ ఎక్కడ, వీర బ్రహ్మం గారి ఆలయంలో.
చాలా చక్కగా ఊరందరూ వచ్చి కూర్చున్నారండి. నిన్న డేలో క్లాస్ అక్కడికి వెళ్ళినాం. నిన్న వాళ్ళు ఫస్ట్ రోజు మనల్ని పిలిచిండ్రు, ఇంకో రోజు కావాలని అడిగింది. మేమేమో మీ దగ్గరికి వస్తూ ఉంటే చూడండి, మాకు మేము వస్తున్నాం కాబట్టి వాల్యూ మీకు అర్థం కావట్లేదు. వాళ్ళేమో రమ్మని పిలుస్తున్నారు, మేము కారు పంపిస్తాం రండి. వాళ్ళకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళు శబరి మాత జ్ఞానాన్ని తీసుకొని ఉన్నారు. అలాంటి జ్ఞానం అమ్మ మనం తీసుకొని ఉంటాం కదా, ఇలాంటి మనకు తొందరగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం శనివారం అని ఎందుకు అనుకున్నామంటే మీకు దగ్గర చేయడానికి. మన లోపల ఆతృత ఉండాలి, తెలుసుకోవాలన్న తపన. ఎన్ని రోజులు మనం బాధపడదాము, ఎన్ని రోజులు దుఃఖిద్దాం, ఎన్ని రోజులు రోగాలతో బాధపడదాం, ఎన్ని రోజులు హాస్పిటల్ వెంబడ తిరుగుదాం. మీరు కట్టుగా 41 రోజు మీ ఇంట్లో గాని, మీరు గుడిలో గాని, ఒక ప్లేస్ లో గాని కట్టుగా చేసి చూడండి. 41 రోజు చేసిన తర్వాత మాట్లాడండి. 41 రోజు మీ వయసు ఎంత ఉంది, ఒకే స్థలంలో ఒకటే టైంకి ఒక టైం పెట్టుకోండి. శాకాహారిగా ఉండి నోటికి వచ్చింది మాట్లాడకుండా ఎరుకతో ఉండాలి. మీరు 41 రోజు దీక్ష చేసి చూడండి. దీక్ష అంటే చెప్పులు లేకుండా తిరుగుడు, వేరే డ్రెస్ వేసుకుంటూ, మాల వేసుకుంటూ ఏమీ ఉండవు. కేవలం శ్వాస మీద ధ్యాస. 41 రోజు కంటిన్యూ 2 సార్లు రోజుకు చేసి చూడండి. 41 రోజులో మీకెంత మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది. కానీ మనం చెయ్యం, వింటాం అంతే. ఎవరు ఇప్పుడు నిన్న పొచ్చర్లో ఇదే పాయింట్ నేను అక్కడ చెప్తే, మేము మళ్ళీ మిమ్మల్ని పిలుచుకోనే లోపల మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాము అని చెప్పింది వాళ్ళు. మీరు స్టార్ట్ చేసిందంటే నేను పదే వస్తానని చెప్పిన వాళ్ళకి. అంటే ఒకరు తీసుకున్నారు జ్ఞానం, మారబోతుండ్రు అంటే మాకు అంతకన్నా పెద్ద గురుదక్షిణ ఉండదండి. అందుకనే మనము ధ్యానం ఎంతసేపు అండి, 24 గంటలు ఉంది మనకి. 24 గంటలలో మన వయసు ఎంత ఉంది? 30 ఏండ్లో, 40 ఏండ్లో, 50 ఏండ్లు. ఆ 50 ఏండ్లు కళ్ళు మూసుకో, 50 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏమన్నా జరగండి, లేవద్దు. ఇప్పుడు అమ్మ వేస్తుంది కదా, అయ్యే వేస్తాడు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా. 41 రోజు మొన్న పట్టిండ్లు, ఏమన్నా కానీ పట్టిండ్లు, అయింది, అయిపోయింది. అంటే సమయం పెరుగుతుంది. అప్పుడు మనకి ఎందుకు మరి ధ్యానం అనేది ఎందుకంటే నాడీ మందల శుద్ధి జరుగుతామా మన లోపల. ఇప్పుడు మనకు తలనొప్పి ఒకరికి ఉంటుంది, కడుపు నొప్పి ఒకరికి, నడుము నొప్పి ఒకరికి. ఇలా ఎందుకు ఉంటున్నాయంటే మన లోపల ఉల్లిగడ్డ పొరలలాగా పొరలు ఉంటది మన శరీరంలో. ఉల్లిగడ్డ తీస్తున్నా కొద్ది పొరలు వెళ్తుంది కదమ్మా, అలా పొరలు ఉంటుంది. అలా పొరలుగా ఉన్న పొరలలో 2వ పొరలో మన ప్రాణం ఉంటుంది. మీరేమనుకుంటారంటే ఇందులో ప్రాణం ఉంటుంది, అది పక్కకు జరిగింది, ఇది పడిపోతుంది అనుకుంటారు. ఇందులో మొత్తం అవయవాలు ఉంటాయండి. కనిపించే ఈ శరీరము మట్టితో తయారు చేయబడింది, పంచభూతాలతో తయారైంది. అలాంటి శరీరంలో మనకి ఇంద్రియాలు మాత్రమే ఉన్నాయి. అంటే కిడ్నీలు, కాలేయము, గర్భసంచి, ఇలాంటి అన్ని ప్రేగులు, హార్ట్, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రాణం అందులో ఉండదు. వీటన్నింటినీ కాపాడేది 2వ పొర. ఆ 2వ పొరలో ప్రాణం ఉంటుంది. అందులో ఏముంటాయంటే చెట్లకి వేర్లు ఎలా ఉంటాయో మనకి అలా అందులో నాడులు ఉంటాయండి. ధ్యానం చేస్తున్న కొద్దీ అందులో ప్రాణశక్తిని తీసుకుంటుంది. ఇప్పుడు మీరందరు ఇక్కడ కూర్చున్నారు, కొందరికి నిద్ర వస్తుంది, పడుకుంటున్నారు, కొందరు వింటున్నారు. అయితే నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి అంటే, ఉదయం లేచి నుంచి మనం సాయంత్రం వరకు, నైట్ వరకు ఏదో పని చేస్తూనే ఉన్నాము, ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉన్నాము, ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉన్నాము. దీనివల్ల మనకేమైంది, మన శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. అంటే అలసిపోయినప్పుడు మనకి ఏమొస్తామా, కూర్కు వస్తుంది. ఈ కూర్కు ఎందుకు వస్తుంది అంటే, నిద్ర ఎప్పుడైతే మనం వెళ్తామో మళ్ళీ ఈ శరీరము, ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఈ
ఈ ఫోను పని చేయాలి అంటే దీనికి ఏం చేయాలి? మనం చార్జర్ పెట్టాలి. ఇది మాత్రం వాళ్ళకి తొందరగా అర్థమైంది. ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ అంటే దీనికి ఎనర్జీ ఇచ్చినట్టే కదా, అయితేనే ఇది లోపలికి వెళ్ళగలుగుతాం. దీనికి ఛార్జింగ్ లేదనుకో మనం దీని లోపలికి వెళ్ళలేదు. అలాగే మనకి రాత్రి నిద్ర అంటే ఏంటిదంటే ఈ బాడీకి మైండ్కి ఛార్జింగ్. చూడండి పడుకునేటప్పుడు ఎలా ఉంటామో గమనించండి. ఈరోజు అలసిపోయినాం, పోయి ఎప్పుడు అంటే మంచిగా ఉండన్నట్టున్నది. అంటే పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోతాం. చూడండి కొందరికి మాత్రం కలలు వస్తాయి, ఇంకొందరి నిద్ర గాఢ నిద్ర అంటే చక్కటి నిద్ర పడుతుంది. ఎవరికైతే చక్కటి నిద్రలోకి వెళ్తారో వాళ్ళ శరీరం అంతా ఎనర్జీగా మారిపోతుంది. అంటే ఛార్జింగ్ మంచిగా ఎక్కింది. కలలు వచ్చే నిద్రకి తక్కువ ఎనర్జీ వస్తుందండి. అప్పుడు మళ్ళీ ఉదయం లేవగానే మీరు ఎలా ఫ్రెష్ అవుతారో చూడండి. హాయిగా ఎప్పట్లాగా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, బాడీ ఫ్రెష్ అయిపోతుంది. అంటే మన రెండవ పొర ఈ రాత్రి నిద్రలో ఎనర్జీని తీసుకుంటుంది, కానీ సరిపోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏవో చెత్త ఆలోచనలు, మన గురించి కాదు, మళ్ళా ఎవరి గురించి? కరెక్ట్ చెప్పాలా, గట్టిగా చెప్పాలా, మళ్ళా వేరే వాళ్ళ గురించి, ముఖ్యంగా అయిపోయిన దాని గురించి మాట్లాడతాం, అయిపోయిన దాని గురించి ఆలోచిస్తాం. దానివల్ల ఎక్కువ ఎనర్జీ డౌన్ అవుతుంది. కాబట్టి మన శరీరంలో ఎనర్జీ అంటే ప్రాణశక్తి తగ్గిపోవడం వల్ల మనకి రోగాలు స్టార్ట్ అవుతున్నాయి. అమ్మ ఎవరైతే ప్రాణశక్తిని సంపాదించుకుంటారో, ప్రాణశక్తి ఎలా వస్తుంది? ఒకటి నిద్రలో. మరి పొద్దునిండా వందామా? అవకాశం ఉండదు, పని చేయాలి కాబట్టి. పన్నా కూడా నిద్ర రాదండి, రాత్రికి మాత్రమే గాఢ నిద్ర వస్తుంది. అంటే ప్రకృతి, మీరు గమనించండి, ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఏంటంటే నిద్ర. ఎందుకు? మీరు మెలకు ఉంటే మళ్ళీ ఆలోచిస్తారని ప్రకృతి ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి నిద్రనిచ్చింది. కనీసం నిద్రలోనన్నా ఈ శరీరం కాపాడబడుతుంది అని. మీరెంతెంత ఆలోచిస్తే అంతంత ఈ శరీరం రోగాల పాలవుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి, ధ్యానం చెయ్యండి. ధ్యానం చేస్తే మరి ఏమైతుంది? ఆలోచనలు ఒక స్టేజ్కి వస్తాయి. చంచలంగా పరిగెత్తుతున్న నీ మనస్సు ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టి రోజు సాధన చేస్తావో ఆ పరిగెత్తడం ఆగుతుంది, ఒక్క జాగలకు వస్తుంది నీ మనస్సు. అప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి. అప్పుడు ఈ శరీరము తొందరగా రోగాల పాలు కాదు. ఇవేమి మాకు అద్దు మేడం అంటే సలాం. మన శరీరము కాపాడుకోవాలని ప్రకృతి కోరుకుంటుంది, కానీ మనం కోరుకోవట్లేదు. అందుకనే నిద్ర దేవత ప్రతి ఒక్కరికి మీకు ఒక స్టోరీ చెప్తానండి. నిజంగా మనకి రామాయణంలో జరిగింది. ఆల్రెడీ నేను శనివారం ఒకరోజు చెప్పాను, ఇంకొకసారి తెలుసుకుందాం, మైక్ ఎక్కడికో పోతుంది కాబట్టి. మనకి రామాయణంలో సీతారాములకి లక్ష్మణుడు కాపలంటే అడవిలో రక్షణ కొరకి లక్ష్మణుడు వెళ్తాడు కదా. అప్పుడు లక్ష్మణుడికి నిద్ర ఎక్కువ అని చెప్పి నైట్ ఇలా కాగానే ఇలా పడుకుంటాడు ఊకే అరణ్యంలో. అప్పుడు బాణాలతోని కంటిని పొడుచుకుంటాడండి. అన్నావదిని రక్షణ కోసము లక్ష్మణుడు నిద్ర పోవద్దని కంటిని పొడుచుకుంటాడు, అయినా నిద్ర ఆగదని. అప్పుడు నిద్ర దేవతని పిలుస్తాడు. నిద్ర దేవత అంటే వాళ్ళంతా గొప్ప వాళ్ళండి. నిద్ర దేవత పిల్లగానే వచ్చేసింది. నిద్ర దేవతని ఆహ్వానించి, అమ్మ తల్లి, నాకు ఈ 14 సంవత్సరాలు నిద్ర వద్దు, ఈ 14 సంవత్సరాలు నా అన్నని వదినని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటానని నా తల్లికి ప్రమాణం చేసిన అని చెప్పి అడిగితే, ఇది సృష్టికి విరుద్ధం, నేను చెయ్యను అంటుంది కదా. విరుద్ధం కాదా అండి? నేను చెయ్యను అంటుంది దేవత కాబట్టి. సరే మరి మనకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటది కదా. అప్పుడు
దీనికి ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పు తల్లి అని అడుగుతాడు. అప్పుడు చెప్తుంది, నీకు సంబంధించిన వాళ్ళు, కేవలం నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నీ నిద్రని తీసుకుంటే అప్పుడు నేను ఓకే అంటది. తనకు కావాల్సింది ఎవరండి? భార్య. ఏం పేరు? ఊర్మిళ. చక్కని తల్లి పేరు చెప్పింది. చప్పట్లు కొట్టుంది. ఆ మేడ కూర్చున్నది తెలుసా? వెనుక కూర్చున్నది, ముంగడికి వచ్చి కూర్చున్నది. అంటే ఆ కాస్తన్న తపన ఉండాలండి వినడానికి. 2 షోలు నాకు ఇచ్చేసింది, వింటుంది. అలాంటి వాళ్ళు కావాలి, మళ్ళీ మోసుకొని పోవాలి. అలా ఊర్మిళకి ఆహ్వానిస్తాడు, చెప్తాడు. అరణ్యంలోని ఉండి ధ్యానంలో కూర్చొని ఈ నిద్రని ఆమె నిద్రని రాత్రి, ఈయన నిద్రని పగలు. అంటే ఆమె 14 సంవత్సరాలు పగలు రాత్రి 14 సంవత్సరాలు మంచం మీదనే యోగ నిద్రలోకి వెళ్ళింది. యోగ నిద్ర, గురు నిద్ర కాదు. యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలు ఆమెకు ఆహారం అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. బాడీ మొత్తం వజ్రకాయంగా తయారవుతుంది ఆ టైంలో. అలా 14 సంవత్సరాలు ఆ నిద్రని ట్రాన్స్ఫర్ చేసిండు. కాబట్టి ఆ ఇంద్రజిత్తుకి ఉన్న వరం ఏంటండి? 14 సంవత్సరాలు ఎవరైతే నిద్ర పోకుండా ఉంటారో వాళ్ళ వల్ల నాకు మరణం సంభవించాలని కోరుకుంటాడు ఇంద్రజిత్తు, రావణాసురుని కొడుకు. మరి అలాంటి వాడిని చంపడానికి ఇలాంటి అతను ఒక కారణం దొరికింది. చూడండి, అంటే నిద్ర ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు మనకి ఈడంటే ఈ రోజు ప్రోగ్రాం ఉందని మనం కూర్చున్నామండి. దుర్గామాత దసరా అయిపోయిందండి. ఎవరండి రోడ్ల మీద కనిపిస్తలేరు? 10 దాటిన తర్వాత కనిపించట్లేదా? రోడ్ల మీద మొత్తం మంది 12 దాకా ఉంటున్నారు. అంటే నిద్రకి మనం విలువిస్తున్నామా? పిల్లల్ని గమనించండి, ఫోన్లు పట్టుకొని రోడ్ల మీద ఉంటున్నాం. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? ఎప్పుడు లేవాలి, ఎప్పుడు లేస్తున్నాం? టైం చెప్తున్నారు వెనుక కూర్చొని. అసలు వాళ్ళ లైఫ్ ఎలా అయిపోయిందంటే కామెడీ అయిపోయింది. మనం సూర్యోదయానికి ముందు లేస్తే మన శరీరం ఎలా ఉంటుందో, సూర్యోదయం తర్వాత లేస్తే మన శరీరం ఎలా ఉంటుందో ప్రతిదీ మనకు పరమాత్మ అన్ని గ్రంథాలలో రాసి పెట్టిండు. సూర్యోదయానికి ముందు లేచి చూడండి, మన మైండ్, మన బాడీ, మన మనస్సు ఎంత ఫ్రెష్ గా ఉంటుందో. ఇది పల్లెటూరులకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలకి ఇది నేర్పాలి. వాడు ఎప్పుడు లేచాడండి? ఆదివారం అయితే 12 అవుతుందో 11 అవుతుందో 10 అవుతుంది. 12 దాకా 1 దాకా ఫోన్లు పట్టుకొని ఉన్నప్పుడు నువ్వు నిద్ర పోవలసిన టైం ఎప్పుడు? లేవాల్సిన టైం ఎప్పుడు? దీనివల్ల మన శరీరంలో ఉన్న హార్మోన్స్ అన్ని చచ్చుబడిపోతున్నాయి. అందుకనే ఒక్క అవయవం కూడా సరిగా పనిచేయట్లేదు మనకి. నిద్ర అంత గొప్పదండి. అందుకే గాఢ నిద్ర, ఇలా పడుకోగానే అలా నిద్రపోయిన వాళ్ళు ఏమంటామండి? అదృష్టవంతులు అంటామా లేదు? కొందరికి పన్నా కొద్ది ఇటు కొడతాం అటు కొడతాంగా నిద్ర పడుతుంది. చాలా మందికి ఇలా పడుకోగానే నిద్ర వస్తుందండి. అది వరం అండి. ఆ వరాన్ని మనము తీసేసుకోవద్దు. టైం అయిందంటే మన టైంకి ధ్యానం చేస్తే ఇంకా బెటర్ అండి. ఆ టైంలో నిద్ర తక్కువ ఎనర్జీని ఇస్తుంది, ధ్యానం ఎక్కువ ఎనర్జీని, అంటే 3 ఇంతలు ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే మనకు నిద్రలో ఏవైతే పనిచేయో మనస్సు, శరీరం పనిచేయదండి నిద్రలో. గమనించండి, ఎప్పుడంటే కలలు లేని నిద్రలు. అదే ధ్యానంలో కూడా శరీరము ఏం పనిచేయదు, మనస్సు 0 అవుతుంది. అప్పుడు కదా మనకి విశ్వశక్తి ఆవాహన, ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మన లోపలికి వస్తుంది. ఇప్పుడు పల్లెళ్ళకి ఎందుకండి ఇంత రాత్రి మేము కారు వేసుకొని ఎందుకు తిరుగుతున్నాం? మీరు డీజిల్ పోసిండ్లా, మీరు కారు ఇచ్చిండ్లా, కారు పంపించిండ్లా, మేమే వస్తున్నాం? ఆలోచించండి. ఇవన్నీ విషయాలు కొందరికి అర్థం కావు, తెలివై. ఆ తెలని వాళ్ళు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి చెప్పడానికి. ఈ రోజని కాదండి, ఈ రోజు గోడ్కూరని కాదు, ఎన్నో గ్రామాలు తిరుగుతున్నాం.
ఎన్నో గ్రామాలలో ఎందరో ధ్యానం చేస్తున్నారు, ఎందరో భగవద్గీత చదివి ఇంకా మేడం మీకు తీరిక ఉన్నప్పుడే రండి, మేము ఇంకా భగవద్గీత చదివి మేమందరము ఫాలో అవుతున్నాము అని చెప్తున్నారు. కరీంనగర్ డిస్టిక్లో, కామారెడ్డి డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్, ఇవన్నీ జిల్లాలు తిరుగుతున్నాను. ఆదిలాబాదే వెనుకబడిపోయిందండి ఆత్మ జ్ఞానంలో. ఎందుకంటే నా దీక్ష నాకే, నీ దీక్ష నీకే. నేను దీక్ష తీసుకున్నా అంటే ఇంకొకళ్ళ దీక్షలకు ఏలు పెట్ట కాలు పెట్ట, ఏలు పెట్టకపోతే కాలు పెట్టకపోతే నష్టం. నీ దీక్షని మానుకోమని చెప్పలే, తర్వాత ఏమి కావాలో అది నేర్చుకోమని చెప్తున్నాం. శబరిమాత ఏం చెప్పిందో శబరిమాత దీక్ష తీసుకున్న వాళ్ళకి కూడా ఇంకా అర్థం కాలే. ఆమె మొత్తం ధ్యానము జ్ఞానమే ఇచ్చింది, కానీ భజనలు చేయమని చెప్పలే ఇక్కడ. ఆమె జీవిత చరిత్ర చదవండి, ఆమె జ్ఞానం తీసుకోండి. ఆమె పుస్తకాలలో అనంత జ్ఞానం ఇచ్చింది. పుల్లాజీ బాబా అనంతమైన జ్ఞానం ఇచ్చింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాస్ట్ మెట్టు ధ్యానం అనే మోక్షం. మోక్షం కావాలన్న ప్రతి ఒక్కరూ ఆఖరికి చివరికి ధ్యానం చెయ్యాల్సిందే. ధ్యానం ఎవరైతే చెయ్యరో మళ్ళీ జనమెత్తాలి, మళ్ళీ జనమెత్తాలని చెప్పి 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 40 సంవత్సరాలు చెప్పి చెప్పి ఆఖరికి వెళ్ళిపోయిండు. పట్టుకున్న వాళ్ళు మేము తిరుగుతున్నాం, ఆయన పని మేము చేస్తున్నాం. మోక్షం అంటే ఏంటండి? విడుదల, దుఃఖం నుంచి, రోగాల నుంచి, బాధల నుంచి, తల్లి కడుపులో జన్మ నుంచి విముక్తి. ఎంతసేపు అండి, మనకు ఎంత వయసు ఉందో అంతసేపు ధ్యానం చేస్తే ఫస్ట్ మనకు వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ జడ వేసినావు, ఏ డ్రెస్ వేసినావు, ఏ డ్యాన్స్ చేసినావు, ఇప్పుడు అవే కథలు పాడాను. కానీ ఒక పండుగ గురించి సత్యం తెలుసుకోండి. ఆ పండుగ ఎందుకు వస్తుంది? ఆ పండుగ మనకి ఏ జ్ఞానాన్ని ఇస్తుంది, మనల్ని ఏం చేయమంటుంది? ప్రతి పండుగ వెనకాల పొలాల అమావాస్య గాని, దీపావళి గాని, సంక్రాంతి గాని, బొడ్డెమ్మకి, అసలు బొడ్డెమ్మ అంటే ఏందండి? తన కుటుంబాన్ని బొడ్డెమ్మ కోసము తను బిడ్డని కొడుకుని బలించిండండి అతను. మనకి దొమ్మ రోగం వస్తే కదా బొడ్డెమ్మ మొదలైంది. తెలంగాణలో దొమ్మ రోగం వచ్చిందండి. అసలు బొడ్డెమ్మ జీవిత చరిత్ర తెలుసుకుంటే మనం ఇలా పిచ్చి వేషాలు వేయమండి. గౌరవంతో మనం పంపిస్తాం గౌరమ్మని. ఆయన ఈ బొడ్డెమ్మని 3 దేవతల శక్తే బొడ్డెమ్మ. అసలు బంతి పూలు కొనుకొచ్చి పెట్టమని చెప్పలే, కేవలం బఠానీతో ఉన్న ఎంగిలి చెయ్యని పువ్వుల బతుకమ్మని అడిగింది. అంటే తంగేడు పువ్వు కూడా కాదు, పువ్వు పుయ్య కన్నా ముందు తేనెటీగలు ఎంగిలి చెయ్యని పువ్వు బఠానీ, తంగేడు బఠానీ మాత్రమే గునుగు, ఎంగిలి చెయ్యవి. వాటిని అడిగింది బతుకమ్మ. కిలోల కొద్ది బంతి పువ్వులు తెచ్చి బంతి పువ్వుల చెట్లను నాశనం చేయమని చెప్పలే. అసలు బతుకమ్మ అంటే మనకు తెలిస్తే కదా. బతుకమ్మ వస్తేనే దొమ్మ రోగం పోయిందండి మనకి. ఆ రోగంతో ఎంతో మంది చనిపోయిండు వేరే జిల్లాలలో. ఆ టైంలో అతను ఊరు కోసం అమ్మవారిని వేడుకున్నాడు. దానికి ఫలితంగా తన బిడ్డని, తన కొడుకు బలైపోయిందండి. అంటే ఇద్దరు బలైపోతే మనకు ఆ బతుకమ్మ వచ్చింది. మనం ఎంత గొప్పగా పూజించాలండి. గౌరమ్మ అంటే ఏంటిదండి? అసలు గౌరమ్మ షేపు, బతుకమ్మని మనం తయారు చేసిన షేపు విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని భూమి మీదకి అందించడానికే బొడ్డెమ్మ. పిచ్చి పిచ్చి వేషాలేసి ఎగరడానికి కాదు. ప్రతి పండగలో అంతరార్థము, అర్థము మనం తెలుసుకుంటే మనం ఎలాంటి బతుకుతున్నామో మనకే చండాలంగా అనిపిస్తుంది. సత్యం తెలుసుకోవాలి. మరి ఇలాంటి విషయాలు మరుగున పడిపోతున్నాయి కాబట్టే మనం తెలుసుకొని వాటిని ఆచరిస్తే అదే ఆత్మ విద్య. ధ్యానం చేస్తే ఇవన్నీ మనకు అర్థమైతాయండి. ఎందుకంటే బయట లేదండి జ్ఞానం, మన అంతరంగంలో ఉంది.
ఇప్పుడు గాలి ఎగరడానికి వాళ్ళకి అదే ఇష్టం కాబట్టి మన పలుకులు నచ్చవు, నవ్వొస్తుంది. కానీ సత్యం తెలుసుకోవాలన్న తపన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే మనం ధ్యానం చేస్తే ఏమైతుందంటే మన లోపల ఉన్న, ఇప్పుడు మీరు కట్టెలపై అంట పెడతారు కదమ్మా, కట్టెలపై అంటి పెట్టినప్పుడు మంట రాక ఏమొస్తుందండి? ఫస్ట్ పొగ. కృష్ణుడు ఏమని చెప్పిందంటే పొగ నిప్పుని కప్పేసింది. మరి నిప్పు రావాలంటే పొగ పోవాలి. చూడండి, ఆ పొగ వచ్చినప్పుడు వంట కాదు, కళ్ళు మంటే ఆ పొగ అవసరం లేదు. పొగ చేత నిప్పు కప్పబడింది, మాయ చేత పిండం కప్పబడింది, అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడింది. జ్ఞానం బయట లేదు, అంతరంగంలో ఉంది. ఈ అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో, ఏంట అజ్ఞానం? భగవంతుడు వేరు, నేను వేరు, ఈ శరీరమే నేను అనుకోవడం అజ్ఞానం. నా లోపల ఆరిపోని దీపం ఉంది, అదే ఆత్మ దీపము. ఈ దీపాన్ని వెలిగిస్తే నూనె ఉన్నంత వరకే ఉంటుంది. కానీ ఈ దీపాన్ని వెలిగిస్తే, ఇప్పుడు నా దీపం వెలిగింది కాబట్టే కదా ఇన్ని దీపాలను వెలిగించడానికి మీ ఊరికి వచ్చిన. ఈ దీపాలు ఇప్పుడు ఆరిపోవు, దాని పేరే కార్తీక దీపం. కార్తీక దీపం అంటే కోటి దీపాలు మహోత్సవం కాదు. ఒక మనిషి జీవితంలో దీపం పెట్టడమే నిజమైన కార్తీక దీపం, నిజమైన దీపావళి. అది కావాలి అంటే నీ లోపల జ్ఞానం వికసించాలి. అంటే ధ్యానం వల్లనే సాధ్యము, భగవద్గీత చదవడం వల్ల సాధ్యము, ఇలాంటి మాటలు వినడం వల్ల, ఈ మూడింటి వల్ల సాధ్యం. ఒకటి ధ్యానము, రెండవది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే గ్రంథాలు చదవడం. ఎవరో ఇచ్చినవి కాదు కదా అవి, సాక్షాత్తు కృష్ణుడు, సాక్షాత్తు రాముడు, సాక్షాత్తు వాల్మీకి, వ్యాసుడు, గణపతి. దేవి భాగవతంలో ఉందండి ఇదంతా, దేవి భాగవతం. మరి వాళ్ళు ఇచ్చినాయి కదా, గురువులన్నీ మనకి చెప్పేటి అని వాళ్ళే. తర్వాత మూడవది, ఇలా మనం వారంకి ఒక్కసారి ముచ్చట్లు పెట్టాలి. నీ ముచ్చట్లు, జీవుడి ముచ్చట్లు, దేవుడి ముచ్చట్లు. దీని పేరు సజ్జన సాంగత్యం. ఇలా మనం వారానికి ఇంట్లో ప్రతిరోజు ధ్యానం చేస్తూ, మన గ్రంథాలు రోజు చదువుతూ, వారానికి ఒకసారి ఇలా సజ్జన సాంగత్యం చేసినా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 4 గంటలు కూర్చున్నా మనకి ఎనర్జీ, అలసట రాదండి. ఇదే మనం ఒక అర్ధ గంట షాపింగ్ చేసినా అలసిపోతాం మనం. కారణం మన ఆలోచనలు, మన చూపులు ఎనర్జీని అంతా పీకేసుకుంటాయి. ఆ అయస్కాంతం ఇగ్గేసినట్టు ఇగ్గేస్తుంది. కొంచెం బయటకు వెళ్ళొస్తే చాలు అర్థమవుతుంది మనకి. అదే మనం ఒక భజనలో కూర్చొని, అదే ఒక మనం భగవంతుని ఆరాధనలో, పారాయణంలో కూర్చొని ఇలాంటి అలసటలు రావు. ఏ ఆలోచన లేకుండా కూర్చున్న వాళ్ళకి అలసట రాదు. మళ్ళీ అన్ని ముచ్చేట్లే పెడతారు. ఏ గుడికన్నా వెళ్ళండి, అసలు నోరుకు తాళం వేస్తారా అండి? అసలు ఆ గుడికి పోయినా పెదాలు ఎందుకున్నాయి? లిప్స్టిక్ పెట్టడానికి కాదు. ఏడికన్నా పోతే ఫస్ట్ తాళం వేయమని చెప్పడానికి. తక్కువ మాట్లాడమన్నారండి. మన శరీరంలో ఉన్న ఈ ఇంద్రియాలకి కూడా ఎంతో అంతరార్థం ఉందండి. 2 చెవులు ఎందుకు ఇచ్చిండ్రు? ఎక్కువ వినండి, ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి, అప్పుడప్పుడు తాళం వేయండి. అందుకే తలుపులు పెట్టిండు, పైన ఒక తలుపు, కింద ఒక తలుపు. మొయ్ 2 కనుబొమ్మల మధ్యలో ఉంది నీ ఆధ్యాత్మిక కేంద్రం. ఎక్కడో వెతుకుతున్నావు బయట, బయట లేడండి. బయట ఉన్నది జడంలో ఉన్నాడు దేవుడు. బయట అంతటా దేవుడు ఉన్నాడు, కానీ జడంలో ఉన్నాడు. కానీ నీ అంతరంగంలో ప్రాణంతో ఉన్నాడు. నీ ప్రాణమే, ఆత్మే పరమాత్మ. ఇప్పుడు విగ్రహం పెట్టిన కానీ ఉందా, కదులుతుందా? జడంలో ఉంది. మనం ప్రాణశక్తిని పోస్తున్నాం దాంట్లో. మంత్రాలతోని
ప్రాణం పోస్తున్నావు. నువ్వు లేపితేనే లేస్తుంది, అక్కడనే ఉంటుంది లేకుంటే. కానీ నువ్వలా కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న భగవంతుని చైతన్యం జడంలో ఉంది. కానీ నీలో ఉన్న చైతన్యం జడంలో లేదు, ప్రాణంతో ఉంది. అది ఒరిజినల్. ఇది ప్రతిరూపం. ఈ అమ్మవారిని ఆదర్శంగా తీసుకోవాలి. 9 రోజులు 9 మంది రాక్షసుల గుణాలని వధించింది. ఆ మహిషాసుర మర్దిని అంటేనే మన గుణాలు. అలా అమ్మవారిని ఆదర్శంగా తీసుకోవడానికే ఈ రూపాన్ని మనం నిలబెడతాం. ఆదర్శంగా తీసుకోవడం. పక్కింటి పిల్లలు చదువుకున్నారు అనుకో, మన పిల్లలు చదవకపోతే అని చూసి నేర్చుకో అంటాం కదా. ఇప్పుడు అమ్మవారిని చూసి మనం నేర్చుకోవడానికి ఈ విగ్రహం. కానీ ఇక్కడ మనిషికి విలువిస్తలేము, ప్రాణం ఉన్న ప్రాణికి విలువిస్తలేము. ప్రాణం లేని దానికి ఇస్తున్నాం కానీ ప్రాణం ఉన్నదానికి ఇస్తలేము. కాబట్టి ప్రతి దానికి విలువ ఉందండి. ఈ చేరు లేకపోతే, ఈ చేరుకి నేను కూర్చోకన్నా ముందే కృతజ్ఞతలు చెప్పి కూర్చున్నా, లేచేటప్పుడు కూడా చెప్పి లేస్తాండి దీనికి. అప్పటి నుంచి నన్ను మోస్తుంది. దీంట్లో కూడా చైతన్యం ఉంది, లేకపోతే ఈ ఆకారం రాదు. మీరు గమనించండి, మన ఇంట్లో మనం నడుస్తున్నప్పుడు మన కాలికి ఒక వస్తువు తగిలింది అనుకోండి, ఏం చేస్తాం? అనుకుంటా పోతామా? ఏం చేస్తాం బేట? మన ఇంట్లో ఒక వస్తువుకి కాలు తగిలింది అనుకో, ఏం చేస్తాం మనం? నువ్వు పెట్టావా? పిల్లలు చెప్పండి. ఆ వస్తువుని తెలలే మనకి పిల్లలకి. ఇప్పుడు ఏదైనా వస్తువు ఉంటే తగిలిందంటే మొక్కుతాం నాన్న మనం. ఎందుకంటే ఆ వస్తువులో కూడా పరమాత్మ యొక్క చైతన్యం ఉంది, కానీ జడంలో ఉంది. అన్నింటిలో ఉన్నాడు అని అందుకే చెప్తారండి. ప్రతి అణువణువులో, రాయిలో, రప్పలో, అన్నింటిలో ఉన్నాడు, కానీ జడంలో ఉన్నాడు, కదలడు. కానీ కోడిలో ఉన్న దేవుడు, మేకలో ఉన్న దేవుడు, మనిషిలో ఉన్న దేవుడు కదులుతాడు. ప్రాణంతో ఉన్నాడు కాబట్టి, ఆత్మ పరమాత్మ కాబట్టి. ఇది సత్యం. ఫస్ట్ మనం ధ్యానం చేస్తే మన అమ్మ అవుతుందండి. ఫస్ట్ అయితే వాస్తవం చెప్తున్నానండి నేను. అంటే ధ్యానము చేస్తున్నామని ముసుకేసుకున్నోళ్ళు కాదు. ధ్యానము చేస్తూ లోపల ప్రాసెస్ జరిగే వాళ్ళకి, లోపల అద్భుతాలు జరిగే వాళ్ళకి అమ్మ అవుతుంది. అలాంటి గుణాలు మన లోపల మారుతాయి. వాళ్ళలో మార్పు రాలేదంటే లోపల ధ్యానం జరగట్లేదు, కూర్చుంటున్నారు అంతే. అంటే ధ్యానం దేని కొరకు అంటే మనలో మార్పు కోసం. మనలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తేనే అసలు పరమాత్మ ఎక్కడున్నాడు, అసలు ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ అర్థమైతాయి. అసలు ఏం చేస్తాడండి దేవుడు? చిల్డ్రన్స్ చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు? ఆడ గుళ్ళో కూర్చొని ఆశీర్వదిస్తాడా? దేవుడు ఏం చేస్తాడు? అంతరంగంలో ఉండి తప్పు చెయ్యకుండా ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ హెచ్చరిస్తాడు. అబద్ధం ఆడినవనుకో లోపల ఇంకొకరు ఏం చెప్తారు? అంతరాత్మ ఏం చెప్తారు? అబద్ధం ఆడుతున్నావు, ఆడకు, తప్పు అని చెప్తారా చెప్పదా? గట్టే చెప్పు నాన్న. ఏం చేస్తాడంటే నీ లోపలనే ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాడు. తప్పుతో పట్టద్దు నా బిడ్డ అని. మన చిన్న పిల్లలు తప్పుతో పట్టద్దని మనం ఇంట్లో ఎలా మందలిస్తున్నామో, పరమాత్మ మన ఒరిజినల్ ఇంట్లో, నీ అంతరంగం అనే ఇంట్లో ఉండి ప్రతి క్షణము అబద్ధం ఆడినా, తప్పు పాపం పని చేసినా, అక్రమ సంపాదన చేసినా, వేరే స్త్రీ మీద వ్యామోహం ఉన్న ఇది తప్పు అని హెచ్చరిస్తాడు. మన అంతరంగం హెచ్చరిస్తుంది, కానీ మనం వినం. అది చేస్తాడండి దేవుడు.
లోపల ఉండి ప్రతి క్షణము మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. కానీ మనం కేవలం ఎక్కడ చూస్తున్నాం? మరి ఎక్కడ చూస్తున్నాం? గుడిలో మాత్రమే చూస్తున్నాం. ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఇది నేను చెప్పట్లేదు, భగవద్గీత. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః సర్వభూతాశయస్థితః అంటున్నాడు. అంటే సర్వభూత అంటే సర్వము, ఈ లోకంలో ఉన్న సర్వభూతాలు, సర్వ ప్రాణులలో నేనే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఈ సత్యం మన నెత్తికెక్కలేదు. నెత్తికెక్కిన రోజు ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తాం. ప్రతి జీవిని కనీసం దానికి తిండి పెట్టకపోయినా, దాని క్షేమం చూడకపోయినా దానికి హాని చేయకుండా ఉంటావు. హాని చేస్తున్నాం మనం, అదే హింస. హింస చోడో హంస పకడో. హింసని బదులు శ్వాసని పట్టుకుంటే అహింసా మార్గంలోకి వస్తావు. అందుకనే అమ్మా, ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన ఇల్లు ఫస్ట్ శుద్ధి అవుతుంది. మన ఒళ్ళు, మన ఇల్లు. ఎందుకంటే లొల్లులు తగ్గిపోతాయి మెల్లమెల్లగా. మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఒళ్ళు బాగుపడుతుంది. ఫ్యాషన్తో ఏ పండగ చేసినా దాని పరమార్థం మీకు అందదండి. ఫ్యాషన్ లేకుండా, భక్తితో, భయము లేకుండా చేయాలి. భయం వద్దు. వాళ్ళు భయపడమని చెప్పాలి. నీ మనస్సుని అర్పించమన్నారు. కేవలం ఏ పువ్వద్దు, ఏ దీపం వద్దు, ఏ అగరబత్తి వద్దు, కేవలం నీ మనస్సు. అక్కడ మనసే ఉండదు. నువ్వు పూజ చేస్తూ నీ శరీరం పూజ చేస్తుంది, నీ మనస్సు తుర్రుమంటది. అసలు ఉంటుందా? ఉండదు. పంతులచ్చి మళ్ళీ ఏం చెప్తాడు? అమ్మా ధ్యాస పెట్టు, మనసుతో చేయి తల్లి అంటాడు. అదే మాగది. దాన్ని ట్రైనింగ్ ఇస్తే కదా నువ్వు ఆపు అని. చిల్డ్రన్స్ తెలుసుకోవాలా బెట. ఇది ఏ పూజ చేసినా మనస్సు అక్కడ ఉండాలి. మనస్సుతో అడిగింది, హృదయంతో అడిగింది. స్వచ్ఛమైన హృదయం, స్వచ్ఛమైన మనస్సు అడిగింది, అంతే. అసలు ఒక్క రూపాయిన ఖర్చు ఉందా? చారానా ఖర్చు లేదు పూజకి. కానీ మనం ఆర్భాటాలు చేస్తున్నాం. దేవి రూపాన్ని తలుచుకొని జై మాత, జై దుర్గా మాత, జై భవాని అన్నా చాలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా. ధ్యానంలో కూర్చొని అమ్మ నాకు జ్వరం వచ్చింది, నేను ధ్యానం చేయలేకపోతున్నాను తల్లి, నేను ధ్యానం చేయాలి ఎలా అని ఒక ప్రశ్నించు. ఖచ్చితంగా నీకు తగ్గకపోతే చేసి చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ మా ప్రాక్టికల్స్. నేను చేయలేకపోతున్నాను తల్లి, నేను చేయాలి, ధ్యానం చేయాలి, నేను చేస్తా, సహకరించు అడగాలి, అంతే. అక్కడ విగ్రహము అక్కర్లేదు, అగరబత్తి అక్కర్లేదు. నీ మనస్సు నిండా ఆమె ఉండాలి, నీ గుండెల నిండా, అంతే. అందుకని దేవుళ్ళు ఖర్చు పెట్టమని మిమ్మల్ని అడగలేదండి. ఓకే, మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలు అని మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, మీ అంతరంగంలో, మీ మనస్సులో కొత్త ఆలోచనలు మొదలు కావాలని. గతంలో ఉన్నదంతా తీసేయండి, కొత్తదనం. నేను ధ్యానం చేయాలి, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాను నేను అని స్టార్ట్ చేయండి. ఆరోగ్యం వస్తుంది, మనసుకు శాంతి వస్తుంది. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టు. ఆరోగ్యమే లేదు కాబట్టి ఎన్ని ఉన్నా, ధనం ఉన్నోడు మహాభాగ్యుడు కాడు, అది శాస్త్రమే లేదు అసలు. అందుకని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.
ఎవరికన్నా డౌట్స్ ఉంటే చక్కగా ధ్యానం మేడం ఇంకెలా చేయాలి, ఇంకెలా కూర్చోవాలి ఒక్కసారి చెప్తానండి. ధ్యానం అమ్మ మన వయసుని బట్టి చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు, 10 సంవత్సరాల పిల్లలు ఉంటే 10 నిమిషాలు, పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు చేయాల్సింది. ఎందుకంటే మన మెదడు ఏమైపోయింది, ఇన్ని రోజులు చెత్తగా మారిపోయింది ఏండ్ల నుంచి. కానీ ధ్యానం 2 సార్లు చేసుకోవాలి. మంచిగా పూజా మందిరం ఉంటుంది, దీపం పెట్టుకొని చక్కగా అక్కడ కూర్చుంటే సరిపోతుంది. తర్వాత మనము ఎక్కడన్నా కూర్చోవచ్చండి. పూజా మందిరం అని ఖచ్చితంగా అందరికీ ఉండవు కాబట్టి మన ఇంట్లోనే ఎక్కడన్నా కూర్చోవాలి. ఒక స్త్రీ ఎప్పుడైతే ఇందాక చెప్పిన కదా, ఒక స్త్రీ చదువు ఇంటికి వెలుగు. అందుకనే ఆ వెలుగు వెలగాలంటే, ఇంటిలో వెలుగు వెలగాలి అంటే దీపాలు లైట్లో 12 లైట్లో కాదండి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, పరమాత్మ ఎనర్జీ నిండాలి ఇంట్లో. అలా ఉండాలి అంటే ధ్యానం వల్ల జరుగుతుంది. తర్వాత మనము రోజు 2 సార్లు ఖచ్చితంగా ఫస్ట్ భర్త జోలికి వెళ్ళకండి. మన ధ్యానం మనం చేసుకుందాము, ఇగో నేను చేసిన నువ్వు చేయనే పడుతుందని మాత్రం అనద్దు. ఎందుకంటే ఫస్ట్ మనం చేస్తే మనలో మార్పును చూసి అది రావాలి. మనం ఫస్ట్ శాకాహారిగా ఉండడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే 9 రోజుల నవరాత్రులలో ఏ కోడిని మేకని తిని రావట్లేదు కదా, ఆయన పొరపాటున మంచిగా కూరగాయల భోజనం పప్పన్నం తిని వస్తున్నాం. దాని పేరు అమృత ఆహారం. మనము చచ్చిపోయిన శవాలను తింటున్నాం కాబట్టి విషాహారం. ఆ మాంసాహారం విషం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని అడుగుతా, అమ్మ మీరు నాన్ వెజ్ తిన్నారు, మనం గుడికి పోదాంపా అంట. నేనేమో కూరగాయలు భోజనం. అయ్యో తల్లి నేను ఇయ్యాల ఇట్లా వేసుకొని మరీ చెప్తారు, నేను ఇయ్యాల కౌసు ఏంటిది కౌసు తిన్నా గుడికి రాను. ఏమైతుంది పా అని నేనంట. నువ్వేమంటావు? ఏమంటావు? పాపము కౌసు తిని గుడికి వస్తే పాపం తలుగుతుంది అంటావు. అంటే నువ్వు తిన్న తిండి పేరేంది? పాపం తిండి. నువ్వు ఏ తిండి తింటే నువ్వు గుడికి రావడానికి వనకొస్తలేదు ఆలోచించండి అమ్మా. నేను తిన్న తిండి తింటేనేమో గుడికి వనకొస్తుంది. అంటే నువ్వు పాపం తిండి తిన్నట్టే కదా. ఆ పాపం చేస్తున్నావు కాబట్టే నీకు రోగాలు వస్తున్నాయి. అంటే పాపం అంటే ఏందో కాదు, రోగమే. మన చేసిన పాపాలు మనకి రోగాల రూపంలో ఏ జన్మలో ఏ కర్మ ఏ పాపం చేసిండో మంచాల పడి ఇవన్నీ మీరే మాట్లాడతారు. మళ్ళీ ఏ ఇంటికి పోయినా ఇవే ముచ్చట్లేదు. అంటే అక్కడ సత్యం మీరు మాట్లాడుతున్నారు కానీ ఆ సత్యాన్ని ఆచరించట్లేదు. అందుకనే శాకాహారిగా ఉండి చక్కగా మన ఇంట్లో మనం ధ్యానం ఫస్ట్ మొదలు పెడదాం. నేను చేస్తున్నా కదా ఇంక అందరు చేయాలని ఇట్లాంటి పిచ్చి వేషాలు చేయొద్దండి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసినాం అనుకో మళ్ళీ వాళ్ళే వస్తారు. ఎందుకంటే నీ ఎనర్జీ ఇంటిని మార్చే శక్తి ఉంటుందండి ధ్యానానికి. అందుకనే ఫస్ట్ మనం చెయ్యాలి, మెల్లిమెల్లిగా వాళ్ళు వస్తారు. దేనికి తొందర అవసరం లేదు, మళ్ళీ ఒక జన్మెత్తి కూడా చేయొచ్చు. కానీ మేమేమనుకుంటాం తెలుసా, మళ్ళా జన్మ ఎందుకు, రాత్రి అనక పగలనక ఒక్కొక్క రోజు 2 క్లాసులు చేస్తున్నాను నేను. ఎందుకంటే మా దుర్గా నవరాత్రుల దగ్గరికి రండి, ఇంకా వేరే టైంలో విల్లరిగా, ఎందుకంటే ఇప్పుడే దొరుకుతారు. దుర్గా నవరాత్రులలోనే బాగా జనాలు దొరుకుతారు కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి. అయినా సరే మేము పరిగెత్తుతున్నాం చెప్పడానికి, అప్పుడన్నా ఎవరన్నా అందుకుంటారేమో అని. అందుకని ధ్యానము 2 సార్లు చేయండి. ఎక్కడన్నా కూర్చోండి, చైర్లో కూడా కూర్చోవచ్చమ్మా, కిందనే అని ఏం లేదు. ఎందుకంటే
ఎందుకంటే కాళ్ళకి తిమ్మిర్లు వస్తాయి కాబట్టి కిందనే కూర్చుంటా అనుకున్న వాళ్ళు కొంచెం మెత్తగా వేసుకోండి. చక్కగా మన వయసు ఎంత ఉందో అంత శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు తప్పకుండా ఆలోచనలు వస్తాయి. వాటిని మాత్రం తొలగించాలి కానీ వాటితో వెళ్ళద్దు. అంటే వాటి కట్ చేస్తూ మళ్ళీ మీరు శ్వాస మీద మీ పని అదే, శ్వాస మీద ధ్యాస. అది ఎంతసేపు చిన్నగా అవుతుందో చిన్నగా అయ్యేంత వరకు దాన్ని ధ్యాస పెడితే చాలు, దానికి అది మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీరేం చేయాల్సిన పనే లేదు, చేస్తే తెలుస్తుందండి. శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ రోజు చేయండి, అది మిమ్మల్ని ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. అదే శూన్య స్థితి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. అమ్మ చేస్తున్నావా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మంచిగా కుదురుతుందా మరి? ఓకే, థ్యాంక్ యూ. నేను